గెస్ ఇన్ ఇంగ్లీష్. మీ పేరు ఏమిటి? ఈ వాక్యానికి ఇంగ్లీష్లో ఏ విధంగా పలకాలో మీరు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇన్ ఇంగ్లీష్, వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ? ఇంకొకసారి, వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ? నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఇంకొకసారి, యాంగ్రీ వోంట్ వర్కౌట్ అంటే ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్, యాంగ్రీ వోంట్ వర్కౌట్. ఆవేశం వలన ఉపయోగం లేదు. ఇన్ ఇంగ్లీష్, నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ. ఇంకొకసారి, నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ. ఆవేశం వలన ఉపయోగం లేదు. నువ్వు ఏమనుకుంటావు? ఇన్ ఇంగ్లీష్, వాట్ విల్ యూ థింక్? ఇంకొకసారి, వాట్ విల్ యూ థింక్? నువ్వు ఏమనుకుంటావు? నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. ఇంకొకసారి, ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. రేపు నన్ను కలువు. ఇన్ ఇంగ్లీష్, మీట్ మీ టుమారో. ఇంకొకసారి, మీట్ మీ టుమారో. రేపు నన్ను కలువు. మీట్ మీ టుమారో. మీట్ మీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్, వేర్ విల్ యూ స్టే టుమారో. ఇంకొకసారి, వేర్ విల్ యూ స్టే టుమారో. వేర్ విల్ యూ స్టే టుమారో. నేను రేపు ఆఫీస్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొకసారి, ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. నా పని రేపు అయిపోతుందా? ఇన్ ఇంగ్లీష్, విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి, విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. ఇన్ ఇంగ్లీష్, యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి, యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. నీకు నాతో ఏమి పని? ఇన్ ఇంగ్లీష్, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొకసారి, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొకసారి, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొకసారి, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది? ఇన్ ఇంగ్లీష్, వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఇంకొకసారి, వాట్ డిడ్ షీ టెల్ టు యూ? వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఆమె నాకేమి చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్, షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొకసారి, షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. నువ్వు నాలో నుంచి వచ్చావు.
ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొక్కసారి యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొక్కసారి స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొక్కసారి డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొక్కసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్. ఇంకొక్కసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొక్కసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొక్కసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొక్కసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇన్ ఇంగ్లీష్ వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ. ఇంకొక్కసారి వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్ యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఇంకొక్కసారి యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్ అంటే ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్ యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఆవేశం వలన ఉపయోగం లేదు. ఇన్ ఇంగ్లీష్ నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ. ఇంకొక్కసారి నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ. ఆవేశం వలన ఉపయోగం లేదు. నువ్వు ఏమనుకుంటావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ థింక్. ఇంకొక్కసారి వాట్ విల్ యూ థింక్. నువ్వు ఏమనుకుంటావు? నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. ఇంకొక్కసారి ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. రేపు నన్ను కలువు. ఇన్ ఇంగ్లీష్ మీట్ మీ టుమారో. ఇంకొకసారి మీట్ మీ టుమారో. రేపు నన్ను కలువు. మీట్ మీ టుమారో. మీట్ మీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే టుమారో. ఇంకొకసారి వేర్ విల్ యూ స్టే టుమారో. వేర్ విల్ యూ స్టే టుమారో. నేను రేపు ఆఫీస్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొకసారి ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. నా పని రేపు అయిపోతుందా? ఇన్ ఇంగ్లీష్ విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. ఇన్ ఇంగ్లీష్ యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. నీకు నాతో ఏమి పని? ఇన్ ఇంగ్లీష్ వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్
ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొకసారి ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ షీ టెల్ టు యూ. ఇంకొకసారి వాట్ డిడ్ షీ టెల్ టు యూ. వాట్ డిడ్ షీ టెల్ టు యూ. ఆమె నాకేమీ చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్ షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొకసారి షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. నువ్వు నాలో నుంచి వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొకసారి యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొకసారి స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొకసారి డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొకసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్.